సినీ ఇండస్ట్రీలో నానిని ఎప్పటినుంచో చూస్తున్నానని, తాను అనుకున్న దానికంటే ఎంతో ముందుకు వెళ్ళిపోయాడని అన్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. నాని హీరోగా శైలేష్ కొల్ను డైరెక్షన్లో తెరకెక్కిన హిట్ ది థర్డ్ కేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ, మా ఇండస్ట్రీలో ప్రశాంతిని హిట్ మిషన్ అని పిలుచుకుంటాం. ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు హిట్టే. 100% సక్సెస్ రేటు ఉన్న ప్రొడ్యూసర్ తను. ఇక శైలేష్ విషయానికి వస్తే, సినిమాల గురించి ఏదైనా లీక్ అయితే ఇండస్ట్రీ వాళ్ళకి కోపం వస్తుంది. కానీ ఓ ఇంటర్వ్యూలో శైలేష్ మాట్లాడిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్ శైలేష్. హిట్ సిరీస్ ఫస్ట్ మూవీతోనే క్యూరియాసిటీ పెంచేశారు. దాని నుంచి ఇక ఎన్ని సినిమాలైనా తీసుకోవచ్చు. నాని విషయానికి వస్తే, తనను తొలిసారి కలిసినప్పుడు చాలా ఎత్తుకు వెళ్తాడని అనుకున్నాను. కానీ ఊహించిన దానికంటే ఇంకా ముందుకెళ్ళిపోయాడు. తన ఇక్కడతో ఆగకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటూనే ఉంటాం. హిట్ 3 రిలీజ్కి ముందే బ్లాక్ బస్టర్ వైబ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్ నాని అని ప్రసంగం ముగించారు రాజమౌళి. అంతకుముందు హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ, ఇది నా తొలి తెలుగు సినిమా. సుమారు 3 ఏళ్ల తర్వాత నన్ను నేను స్క్రీన్పై చూసుకుంటున్నాను. తెలుగులో నా డెబ్యూ మూవీ హిట్ 3 ఘన విజయం సాధించాలనుకుంటున్నా. మా హీరో కమ్ ప్రొడ్యూసర్ నాని గారితో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. నానితో నటించాలని నాకు కోరికగా ఉండేది. అది 3 ఏళ్ల తర్వాత నెరవేరింది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒకేలా తీసుకోవడమే నాని విజయ లక్ష్యం. అందుకే ఆయన హీరోగా ప్రొడ్యూసర్గా రాణిస్తున్నారు అని చెప్పుకొచ్చింది.